రాత్రి నాకు చెడ్డ కలొచ్చిందండి. ఏమొచ్చింది? నన్ను అరెస్ట్ చేసినట్టు కలొచ్చింది. మంచోళ్ళంటే ఆ దేవుడికి గిట్టదో. సార్ని అన్యాయంగా తీసుకెళ్లిపోయాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి కళ్యాణి ఇచ్చిన కవర్ తీసుకురమ్మని చెప్పాను. అండర్ ప్రాసెస్ సార్. నవ్వడమే మానేసిన గౌతమి ఇన్నాళ్లకు మళ్లీ నవ్వింది. దానికి కారణం కృష్ణ. నీ వల్ల నాకు ప్రతిదీ లాసే. మీరా చెప్పండి. ఛా, ఇంకాస్త పాలు ఒంటిపైన పోయాల్సిందే. తప్పు చేశాను. నథింగ్, నేను ఇంట్లోనే ఉన్నానండి. షూర్ అయిపోతుంది, తప్పకుండా అయిపోతుంది. జస్ట్ మిస్. కాసేపు రాకుండా ఉండుంటే కాల్ డేటా తెలిసేది. ఫోన్లే, లాక్ తీయటం తెలిసింది కదా. మళ్ళీ ఏదో క్షణంలో ఫోన్ దొరకపుచ్చుకొని వీడి బండారం బయట పెడతాను. ఈశ్వర్ గారిని చంపిన ఆడమనిషి ఎవరు? ఆమెకి ఈశ్వర్ గారికి ఏమన్నా గొడవలున్నాయా? నాకు తెలిసి ఈశ్వర్ గారు అజాత శత్రువు. అలాంటి మనిషికి శత్రువులు ఎవరుంటారు? అది చంపేంత శత్రువులు, అందులోనూ ఆడ శత్రువులు. హత్య చేసిన ఆడమనిషి గౌతమిలా మాస్క్ వేసుకుని ఎందుకు చేసింది? గౌతమికి ఆమెకు పగలున్నాయా? అందుకే గౌతమిని హత్య కేసులు ఇరిగించిందా? నాకు తెలిసి గౌతమి కూడా అమాయకురాలే. తను కూడా ఎవరితోనూ గొడవ పడేది కాదు. మరి అలాంటి మనిషికి శత్రువులు ఎలా తయారయ్యారు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో లాజిక్ మిస్ అవుతోంది. ఆ ముడి విడితే మిగతా ముళ్ళన్నీ ఆటోమేటిక్గా విడిపోతాయి. ఏదేమైనా ఓసారి గౌతమిని కలిసి మరోసారి ఆ మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి రావడం బెటర్. ఏదన్నా క్లూ దొరకొచ్చు. ఎస్. అక్క, రా గౌతమి. నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా అయితే ఎలా అక్క? నాలో ధైర్యం ఉంటే కదమ్మా నీకు ధైర్యం చెప్పడానికి. ఈ చేతులతో ఆయన్ని దూరం చేసుకున్నాను. ఛ! ఇదంతా నా తలరాత.
నా మీద ఆయనకి బాగా కోపం వచ్చింది. అందుకే నాకు ఫోన్ చేయట్లేదు, ఇంటికి రావడం లేదు. ఢిల్లీలోనే తిష్టేసుకుని కూర్చున్నారు. నేను ఖర్చీఫ్ ఇస్తే తీసుకోలేదు. నేనిచ్చిన డ్రెస్ ఆయనకి నచ్చలేదు. ఆఖరికి హారతి కూడా నీ బలవంతం మీదే తీసుకున్నారు తప్ప నా మీద ఇష్టంతో కాదు. అందుకే దూరంగా ఉండాలని ఢిల్లీకి వెళ్ళిపోయారు. నువ్వే చెప్పు, నేనంటే ఆయనకి బాగా కోపం ఉంది కదా? ఈ విషయం నీతో చెప్పారు కదా? గౌతమి, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఏం చెప్పనక్క, నీపై ఆయన కోపం ఎందుకుంటుంది? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. ఎంత చేస్తే నా మీద ఎందుకు కోపం రాదు? లేదక్క, నేను నిజం చెప్తున్నాను. ఎప్పుడూ ఆయన నీ గురించి చెప్పేవారు. నిజంగానా? నిజంగా ఆయన నా గురించి చెప్పేవారా? నా మీదొట్టక్క, ప్రతి ఆడది నిన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేవారు. నీలా భర్తని, కుటుంబాన్ని ప్రేమించాలని చెప్పేవారు. నీలా బాధ్యతలతో మసులుకోవాలని చెప్పేవారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పేవారు నీ గురించి. అవునా? నేనంటే అంత ప్రేమ ఆయనకి? నీ ప్రేమ గురించి నేను కొత్తగా చెప్పాలా అక్క? అవును, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. నేనంటే ప్రాణం. ఏ మాటే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. నువ్వు చెప్పింది నిజం గౌతమి. ఆయనకి నేను మాత్రమే కాదు, నువ్వన్న కూడా ప్రేమే. నన్నెంతగా ఇష్టపడేవారో నిన్ను కూడా అంతే ఇష్టపడేవారు. నీపై ఎంత ప్రేమ లేకపోతే ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకొని ఆయన హాస్పిటల్లో నీకోసం ఏడుస్తారు చెప్పు? ఆ కన్నీళ్లే నీ తలరాతని మార్చాయి, మళ్ళీ తిరిగి నిన్ను బ్రతికించాయి. అవునక్క, ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే నేను బ్రతికాను. మరి నేను ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ఆయన బ్రతికి రారే. ఎందుకక్క? ఎందుకు ఎందుకంటే ఆయన కోపం. ఎంత ఏడ్చినా ఓదార్చడానికి రారేంటి? వస్తానక్క. గౌతమి, నీకైనా ఫోన్ చేశారా? ఫోన్ చేస్తే నేను సారీ చెప్పానని చెప్పవా? వీలైతే నాతో ఒకసారి మాట్లాడమని కూడా చెప్పవా? ఆయన్ని చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. ఈ ఒక్క సాయం చేసి పెట్టు గౌతమి. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి పిచ్చి పిల్ల? ఓ, ఆయనకి చెప్పడానికి వెళ్ళిందేమో.
అమ్మ కళ్యాణమ్మా, అశోక్ సార్ గుట్టు ఈ చిలక దగ్గర దాచావా? సార్ చెప్పింది కరెక్టేనమాట. అయితే ఆ గుట్టుని గుట్టు చప్పుడు కాకుండా కొట్టేసి అశోక్ సార్కి ఇచ్చేస్తా. ప్లీజ్ గౌతమి, నువ్విలా ఏడిస్తే ఈశ్వర్ సార్ ఆత్మ శాంతించదు. నిన్నెంతగానో ప్రేమించిన ఆయన్ని బాధ పెడతావా చెప్పు? నీ లైఫ్లో కన్నీళ్లు ఉండకూడదని, లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలని ఆయన కోరుకున్నారు. నీ భయాలకు ధైర్యం చెప్పి జీవితం పట్ల నీకు నమ్మకాన్ని, ఆశని కల్పించారు. నీకు గురువుగా ఉన్నప్పుడు, భర్తగా మారినప్పుడు కూడా ప్రతి క్షణం నీ గురించే ఆలోచించారు. ఈశ్వర్ సార్ చాలా స్ట్రాంగ్ పర్సన్ గౌతమి. ఉన్నత విలువలు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అంతటి గ్రేట్ పర్సనాలిటీకి భార్యవైన నువ్వు ఇంత వీక్గా ఉండకూడదు. మీరు చెప్పిందంతా నిజమే. అయినా కన్నీ ఇచ్చారు. ఆశని, నమ్మకాన్ని, బలాన్ని, జీవితాన్ని ఇచ్చారు. అన్నీ ఇచ్చి ఆయన మాత్రం లేకుండా పోయారు. ఆయన లేరని ఎందుకనుకుంటున్నావు గౌతమి? ఆయన ఉన్నారు. నీ కొడుకు రుద్ర రూపంలో బ్రతికే ఉన్నారు. ఈశ్వర్ సార్ ప్రతిరూపం రుద్ర. ఆ రుద్ర కోసమే నువ్వు సార్ని పెళ్లి చేసుకున్నావు. ఆ రుద్ర కోసమే నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు. ఇంత చేసిన నువ్వు ఇప్పుడు రుద్రని పట్టించుకోకుండా వదిలేస్తావా? నువ్విలా చేస్తే ఈశ్వర్ సార్ కూడా నిన్ను క్షమించరు గౌతమి. రుద్ర రూపంలో నీ దగ్గరే ఉన్న ఈశ్వర్ సార్ నీ కన్నీళ్లని చూడలేరు. నీ దగ్గర నుంచి ఆయన కోరుకున్నది ఈ కన్నీళ్లు కాదు. నీకేమాత్రం సార్పై గౌరవం ఉన్నా నీ బిడ్డ గురించి ఆలోచించు. నీ బాబు రూపంలో సార్ నీ దగ్గరే ఉన్నారనుకో. బాబుని బాగా చూసుకో. వాడికో మంచి జీవితాన్ని, భవిష్యత్తును ఇవ్వు. అప్పుడే సార్ ఎక్కడున్నా సంతోషపడతారు. ఆయన ఆత్మ శాంతిస్తుంది. దట్స్ గుడ్. కీప్ ఇట్ అప్. గౌతమమ్మ పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఆ అమ్మ ఇప్పుడిప్పుడే అయ్యగారి జ్ఞాపకాలను మర్చిపోలేదు. ఎలా మర్చిపోతుందిరా? మనం మాత్రం మర్చిపోగలుగుతున్నావా? అయ్యగారు దూరం అవటం ఒక ఎత్తు అయితే, ఆ కేసు అమ్మగారి మీద పడటం మరింత కుంగుబాటుకు గురి చేసింది. ఆ అమ్మ తట్టుకోలేకపోతోంది. అవునరా, తన వయసు మాత్రం ఎంతని? ఈ వయసుకే దేవుడు అన్ని. ఏదో ఒకటి చెయ్యండి అమ్మా. అనసూయమ్మ గారిని చూస్తే అయ్యగారు ఇంకా బ్రతికే ఉన్నారనుకుంటోంది. ఆ అమ్మతో నిజాన్ని ఒప్పించడం చాలా కష్టం. గౌతమమ్మేమో నిజాన్ని భరించలేకపోతోంది. ఈ సమయంలో ఆ అమ్మకు ఓదార్పు, ధైర్యం చెప్పటం ఎంతో అవసరమమ్మా. కొన్నాళ్ల పాటు ఆ అమ్మను ఈ వాతావరణానికి కాస్త దూరంగా, కొంచెం మనశ్శాంతిగా ఉండేలా చేయటం మంచిదేమోనమ్మా. వాళ్ళ ఇంటికి పంపిద్దావురా.
వాళ్ళ మధ్యనుంటేనైనా కాస్త ఊరట చెందుతుందేమో. కాని బాబుని పంపడానికి అనసూయమ్మ ఒప్పుకోదు కదమ్మా. ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదమ్మా, కొన్నాళ్ల పాటు గౌతమిని వాళ్ళ పుట్టింటికి పంపించాలనుకుంటున్నాను. ఇప్పుడెందుకు వెళ్ళడం? ఇక్కడ కష్టం వచ్చిందా, అక్కడ కష్టం వచ్చిందా? అయినా ఆయన ఊళ్ళో లేనప్పుడు గౌతమి ఊరెళ్ళటం అంత అవసరమా? అది కాదనసూయ, ప్రసవం తర్వాత గౌతమ్ ఇంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అందుకని అందుకే అయితే వెళ్ళి రమ్మనండి, నాకేం అభ్యంతరం లేదు. గౌతమమ్మతో పాటు బాబుని కూడా పంపిస్తే ఏంటి, రుద్రని పంపాలా? చచ్చినా పంపను. గౌతమ్ మీద కోపంతో అనడం లేదు. తీరా వీడటు వెళ్ళాక ఆయన ఢిల్లీ నుంచి వచ్చి బాబు ఏడి అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అసలే ఆయన బాబుకి దూరంగా ఉండి చాలా రోజులయ్యింది. తిరిగొచ్చాక బాబుని వెంటనే చూడాలి అంటారు. అందుకే నేను పంపనమ్మా. నా రుద్ర నా దగ్గరే ఉంటాడు, ఎటూ పంపను. ఇంత చిమ్మ చీకట్లో ఆ సీడీ ఎక్కడుందో ఎలా కనపడిచేస్తుంది? పోనీ లైట్లు ఇస్తే సీడీ దొరకటం కాదు, మనం దొరికిపోతాం. మరేమిస్తే ఆ సీడీ దొరుకుతాబ్బా? ప్రభో కృష్ణ, నన్ను కూడా నీలో కలిపేసుకున్నావు కదయ్యా. నిష్కలంక చిరుతుణ్ణి నన్ను కూడా నీలాగా దొంగని చేశావు. ఏం చేస్తాం, లోక్ కళ్యాణం కోసం నీకు నాకు కొన్ని తప్పవు. పోన్లే స్వామి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనలాంటి పురాణ పురుషులకు కాక చరిత్రహీనులకు వస్తాయా? పెద్దగా ఫీల్ అవ్వమాక. ఆ సీడీ ఎక్కడుందో, ఆ కంప్లైంట్ నోట్ ఎక్కడుందో, ఆ రెండు కలివిడిగా ఉన్నాయో విడివిడిగా ఉన్నాయో స్వామి, నేనెవరికంటా పడకముందే అవి నా కంట పడేట్టు చేయి స్వామి, ప్లీజ్. ఇవ్వండి సార్. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. వీడి గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు, నేనున్నాను కదా. త్వరగానే వచ్చేస్తాను, ఏడవకుండా ఉండు.